హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ములక్కాయ టమాటో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అసలు ఎలాంటి మసాలాలు ఏమి వేయకుండా మామూలుగా ఉండటం చేసి చూపిస్తున్నాను. మా ఛానల్ ఇదే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి. నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక 3 ములక్కాడలు చిన్నవి కట్ చేసుకున్నానండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను. టమాటాలు ఒక 4 కట్ చేశానండి. చిన్నవి 4 టమాటాలు కట్ చేశాను. తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసి గ్యాస్ వెలిగించి ఆయిల్ పెట్టేసుకున్నాను. గిన్నెలో ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగనిస్తున్నాను. మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి మగ్గనిస్తాను. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అలా 2 నిమిషాలు మగ్గిన వాళ్ళని ఫస్టే ఉప్పు వేయకూడదు. రాళ్ళ ఉప్పు 2 స్పూన్లు వేస్తున్నానండి. సరిపోకపోతే చివరిలో వేస్తాము ఉప్పు. ఒకసారి తిప్పుతున్నానండి. మొత్తం ఉప్పు ముక్కలకు పట్టాలి కదా. మూత పెట్టేస్తున్నాను. ఉప్పు వేసాను కదండి, కొంచెం మగ్గనిస్తున్నాను. ములక్కాయలు వేసేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కల్లో ములక్కాయలు ఫస్ట్ మగ్గితే చాలా బాగా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ 2 నిమిషాలు మగ్గనిచ్చి మళ్ళీ ఉప్పు వేసాక 1 నిమిషం మగ్గాక ములక్కాయలు వేస్తానండి. ఇవి కూడా బాగా మగ్గనిద్దామండి. ములక్కాయలు కూడా మూత పెట్టేసి మగ్గనిస్తున్నానండి. చూద్దాము. టమాటాలు వేసేస్తున్నానండి. ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గుతుంది ఆయిల్లోను. ముందు ములక్కాయ మగ్గాక అప్పుడు టమాటా వేయాలండి. ములక్కాయ ఒక 3 నిమిషాలైనా మగ్గనివ్వాలి బాగాను. ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి మగ్గనిస్తానండి. టమాటా కూడా పచ్చివాసన పోయేలాగా పర్ఫెక్ట్గా మగ్గాలి. ములక్కాయ టమాటా కలిపి ఆయిల్లో మగ్గేటప్పటికి కూరకి టేస్ట్ వస్తుందండి కర్రీకి. మూత పెట్టేస్తున్నాను. బాగా మగ్గాలండి. మగ్గితేనే కర్రీకి టేస్ట్ బాగుంటుంది. పసుపు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసానండి. కారం వేసేస్తున్నానండి. ఆల్రెడీ 3 నిమిషాలు మగ్గనిచ్చాను టమాటా. నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కారం మనం తినేదాన్ని బట్టి నేను 2 స్పూన్లు వేసి సగం వేసానండి.
మా కారం కొంచెం ఘాటు ఎక్కువగా ఉంది, అందుకని కొంచెం తగ్గించే వేసాను నేను కారం. కొంచెం పసుపు కారం వేసాను కదండి. ఇప్పుడు కారం ముక్కలకు పట్టుకోవడానికి కొంచెం మగ్గనివ్వాలి. ఒక్క నిమిషం అన్నా ముక్కలకు పట్టుకునే వాళ్ళు వెంటనే వాటర్ పోయకూడదండి. అలా ఆయిల్లో కారం మగ్గేటప్పటికి పచ్చివాసన లేకుండా చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి. ఒక్క నిమిషం మగ్గనిచ్చాను నేను. సరిపడా ఉడకటానికి, ములక్కాయ ఉడకాలి కదండి. ఆయిల్లో మగ్గింది కానీ ఉడకాలి కదా, ఇంకా పర్ఫెక్ట్గా ఉడకటానికి మనం సరిపడా వాటర్ పోసుకోవాలి. మూత పెట్టేసి ఉడకనిస్తున్నానండి. చూద్దామండి. చూడండి చక్కగా ఉడుకుతుంది. ఇలా చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ బాగుంటుందండి. ములక్కాయ ఉడికిందో లేదో చూసుకుని కట్టేయాలండి. చివరిలో ములక్కాయ ఉడకగానే మనం కట్టేసుకుంటే కొంచెం గ్రేవీ ఉంటుంది. ఇంకా చక్కగా కావాలంటే ఇంకొంచెం దగ్గర పడ్డాక అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చండి. నేనైతే నాకు సరిపోయింది, కట్టేసానండి. ములక్కాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. టమాటా ములక్కాయ చక్కగా గ్రేవీ కింద ఎంత బాగుందో చూడండి. ఇది నోటికి ఎంతో టేస్ట్గా ఉంటుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. నా దగ్గర టైంకి కొత్తిమీర లేక వేయలేదు, కొత్తిమీర కూడా వేసుకోండి. మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి.